ఫ్రెండ్స్, శుభోదయం అందరికి. మళ్ళీ మన టమాటాల హార్వెస్ట్ అక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే చూసేయండి, జంబో టమాటాలు. చేతితో కోయటమే నాకు అలవాటు, ప్రతి ఒక్కటి ఏదైనా. టమాటాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. పక్కన చిన్న మొక్క కూడా ఉన్నాయి, కోసుకున్నాం. ఇది పెద్ద మొక్క, చాలా వచ్చినాయి కానీ ఇంకా పండడానికి రాలేదు. ఇప్పుడే రెండు మూడు పండుతున్నాయి. ఇది మాత్రం చాలా చిన్న మొక్క ఫ్రెండ్స్. ఈ మొక్కకు కూడా అసలు 3 కాయలు పండినాయి. నాకైతే ఫుల్ హ్యాపీ ఈరోజు. ఆ 3 ఇంకొకటి 4. ఈరోజు ఈ టమాటాలు ఏం చేయాలి నేను? టమాటాలు ఎండ్రాయిలు లేదంటే టమాటాలు మెత్తలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. మెత్తలు వేసి టమాటా ఫ్రై లాగా చేసుకుంటే కొంచెం సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు నేను మాటల్లో చెప్పలేను, అంత ఇష్టం నాకు టమాటా కర్రీ అంటే. మీకు ఇష్టమా టమాటాలు మెత్తలు రొయ్యలు అట్లా ఏమి ఇష్టమో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేసేయండి. వీడియో చూస్తూనే ఉన్నారు కదా, ఒక లైక్ అయితే కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంక ఇది మన పెరట్లో టమాటాలు. చెప్పాను కదా, దొంగతనం జరిగింది ఇక్కడే. వాళ్ళు కోసుకెళ్ళిన తర్వాత ఇంతవరకు కాయ అనేది పండలేదు. ప్రతి కాయ కూడా బెజ్జం పడి పురుగు అయితే పడుతుంది. కానీ చూడడానికి ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి. అప్పుడు కోసేశారు కదా, ఇప్పుడు అన్నీ పచ్చిగానే ఉన్నాయి. మరి ఎప్పుడు హార్వెస్ట్కి వస్తుందో తెలియదు. ఏం చేద్దాం, అస్తమానం చెప్పుకున్నా కానీ అవి రావు కదా. కానీ మొక్కల దగ్గరికి వచ్చినప్పుడల్లా అయ్యే గుర్తొస్తుంది. అందుకే నేను మ్యాక్సిమం పూల మొక్కలని ఏమైనా సరే ఇంటి ముందు కళ్ళ ముందు కనపడేటట్టు ఐ రెండు వేసుకుంటా. ఓకేనండి, అందరూ బాగున్నారు కదా. బై బై అందరికీ.